వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. తెలుగు రాష్ట్రాల్లో నదీ జలాల సమస్యను శాస్త్రీయ పద్ధతిలో పరిష్కరించాలని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు కేంద్రాన్ని కోరారు. కృష్ణా గోదావరి జలాలను కూడా రాజకీయ లబ్ధికి వాడుకునే నీచ విధానాల నుంచి బయటకు రావాలన్నారు. జలాల పంపిణీపై ప్రజల మధ్య ఉన్మాదాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం జరుగుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కృష్ణా జలాల పంపిణీ విషయంలో తిరిగి తెలుగు ప్రజల మధ్య ఉన్మాదాలు రెచ్చగొట్టడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం ఒప్పందం చేసుకున్నటువంటి పార్టీలు అది తాత్కాలిక ఒప్పందం చేసుకున్న దాన్ని అవకాశంగా తీసుకొని తమ రాజకీయ లబ్ధి కోసం రెండు రాష్ట్రాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడానికి, రెండు రాష్ట్ర ప్రజల మధ్య ఉన్మాదాలు రగిలించడానికి ప్రయత్నాలు చేస్తున్నటువంటి వాతావరణం కనిపిస్తుంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత ఇవాళ మళ్ళీ తిరిగి ఈ ప్రాంతీయ ఉన్మాదాన్ని రెచ్చగొట్టడానికి అవకాశంగా వినియోగించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నది. దాని మీద పెద్ద స్థాయిలో మాట్లాడుతూ ప్రజల్ని సమీకరించుకోవడానికి, ఆ ఉన్మాదం వెనక సమీకరించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. అట్లాగే దాని కాంగ్రెస్ పార్టీ కూడా దానికి ఒక సావధానమైనటువంటి పరిష్కారం వెతకడం కాకుండా ఆ విద్వేష జ్వాలని ఇద్దరం పరస్పరం నిందించుకొని ప్రజల మధ్య చీలికలు తీసుకురావడానికి, ప్రజల్ని ఇతర సమస్యల నుంచి పక్కదారి పట్టించడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. సిపిఐ పార్టీ నాయకులు కొంతమంది మీద, సిపిఎం పార్టీ నాయకుల మీద, తెలుగుదేశం టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, ఇతరుల అధికారంలో ఉన్నప్పుడు వేరే పార్టీల నాయకుల మీద రౌడీ షీట్లు జరగడం అనేటువంటిది ఒక పోలీసు యంత్రాంగానికి అధికారాలు ఇచ్చారు. అందుకని రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొన్నటువంటి వాళ్ళని, ధర్నాలు చేసిన వాళ్ళని, మంత్రుల సభల్లో నినాదాలు చేసినటువంటి వాళ్ళని, ఉద్యమాల కోసం పోరాడినటువంటి వాళ్ళని, తెలంగాణ కోసం కూడా కొట్లాడిన వాళ్ళని, తెలంగాణ వచ్చిన తర్వాత ధర్నా చౌకులు, అదేవిధంగా ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాడిన వారిని, లేదు ప్రతిపక్షాలు అధికార పార్టీ నేతల్ని అనేక సమస్యల మీద ప్రశ్నించినటువంటి వాళ్ళ మీద రౌడీ షీట్ పెట్టి వాళ్ళని ఫోటోల్ని పోలీస్ స్టేషన్లు వేలాడదీసి ప్రతి చిన్న కార్యక్రమానికి అరెస్ట్ చేసేటువంటి వ్యవహారానికి ప్రభుత్వము పోలీస్ యంత్రాంగం పూనుకుంది. మరి ఇంకా గిట్టకుండా ఉద్యమకారులుగా, తీవ్రమైనటువంటి ఉద్యమకారులుగా ఉన్నటువంటి వాళ్ళ మీద ఊపా కేసులు పెట్టి సంవత్సరాల తరబడి జైల్లో ఉన్నటువంటి వాడు ఉన్నారు. నిన్ననే మా కామ్రేడ్స్ జైలుకు పోయి వచ్చారు. రౌడీ షీట్ పెట్టి నేర ప్రవృత్తి కలిగినటువంటి వాళ్ళని ప్రకటించారు. మేము మీ సాక్షిగా ప్రకటించాం. వాళ్ళు ఏ నేరాలు చేశారు? గంజా వ్యాపారం చేశారా? దందాలు చేశారా? భూ కుంభకోణాలు చేశారా? అమ్మాయిలను వేధించారా? లేదా వీధి రౌడీజం చేశారా అడిగినాం. వాళ్ళు సమస్యల మీద ధర్నాలు చేసినటువంటి వాళ్ళ మీద రౌడీ షీట్లు పెట్టి ఏదో కేసు సందర్భంగా అరెస్ట్ అయితే రౌడీ షీటర్లు, నేర ప్రవృత్తి కలిగినటువంటి వాళ్ళని ప్రకటించే ధోరణి ఏదైతే ఉందో, మాట్లాడే వాళ్ళని, ప్రశ్నించేటువంటి వాళ్ళని, అదేవిధంగా వాళ్ళని మాట్లాడకుండా నోరు మూయించేటువంటి చర్యలు, అదేవిధంగా అవమానపరిచే చర్యలు. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం 7వ గ్యారంటీగా ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తాం, ప్రజాస్వామికంగా వ్యవహరిస్తామని చెప్పి రేవంత్ రెడ్డి ప్రభుత్వం, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఆ మేరకి మేము కోరేది ఏంటంటే, ఈ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ శ్రేణుల మీద పెట్టిన రౌడీ షీట్లన్నీ వెంటనే మూసేయాలని చెప్పి డిమాండ్ చేస్తాం. బేషరతుగా చేయాలా? కేవలం కాంగ్రెస్ వాళ్ళ మీదనే ఓపెన్ చేసిన రౌడీ షీట్లని రద్దు చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది సరికాదు. అన్ని రాజకీయ పార్టీల మీద ఉన్నటువంటి రౌడీ షీట్లను రద్దు చేయాలి. అట్లాగే ఊపా కేసులు కూడా వాళ్ళని
కనీసం మామూలు విషయాలు చేసినటువంటి వాళ్ళ మీద కూడా ఊపా కేసులు పెట్టి సంవత్సరాల తరబడి జైళ్ళలో ఉంచుతున్నటువంటి కేసులు కూడా రద్దు చేయాలని చెప్పి చేస్తున్నాం.